ఇప్పుడు మన సేమియా ఉప్మాకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, చూస్తున్నారు కదా, ఒక 40 గ్రాములు దాకా ఉంటాయండి జీడిపప్పు. జీడిపప్పు అనేది మనకి కావాల్సినంత వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే దీని ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మన ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే ఈ జీడిపప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మన పోపుని ఫ్రై చేసుకుందామండి. మనం జీడిపప్పు వేసాం కదా, అవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. చూసారు కదండి, మన జీడిపప్పు అయితే చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్స్ని రెండింటిని వేసేద్దాం. ఇప్పుడు వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. అప్పుడే మన ఉప్మా బాగుంటుంది. పిల్లలు ఆ ఉల్లిపాయ కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తే, అంటే బాయిల్ అయితే అంత తినరు కదండి. మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది ఉప్మా ఫ్లేవర్ అనేది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. నేను వాటర్ ఇన్నని కొలిచి అయితే పోయినండి, పోసేస్తాను. నాకు ఉప్మా ఎంతవరకు కావాలి అనుకుంటానో అన్ని వాటర్ పోసేస్తాను ఫస్ట్. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. సేమియా ఉప్మాలోకి ఉప్పు కొంచెం తక్కువగా పట్టిద్దండి, అందుకు కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ని హైలో పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మరిగించుకుందాం. చూస్తున్నారు కదండి, మన వాటర్ అయితే చక్కగా మరిగింది. ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం సేమియా పడుతుందండి ఇందులోకి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్గా ఉండకూడదు. నేను తీసుకున్న సేమియా అయితే సరిపోయిందండి నేను పోసిన వాటర్కి. చూడండి, ఇప్పుడు సేమియా మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలండి. మనం పోసిన ఆ నీళ్ళు అనేవి పైన కొంచెం కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఉంటే కరెక్ట్గా వస్తుందండి సేమియా ఉప్మా. ఫస్ట్ అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలామంది సేమియా ఉప్మా అంటే గ్లాసులతో వాటితో కొలిచి దానికి వాటర్ పోసి అలా చేస్తూ ఉంటారు. నేనైతే అవన్నీ చేయనండి, జస్ట్ మామూలు చూపిస్తున్నాను. డైరెక్ట్గా ఇంక ఇట్లా వేసేస్తానండి. నేను తీసుకున్న దానికి కరెక్ట్గా సరిపోయింది. ఏం లేదు, కొంచెం సేమియా ఎక్కువ ఉందనుకోండి, వాటర్ మనం చూసుకొని పోసుకుంటే, ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి, ఇంకొంచెం సేమియా వేసేసుకుంటాం, అంతే కదా. మ్యాక్సిమం నేనైతే నైటు ఇంట్లో ఏదో ఒక టిఫినే చేస్తానండి. మర్చిపోయాను మీకు చెప్పడం, ఈ సేమియా ఉప్మాలోకి మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అప్పుడు కొంచెం సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకుంటే భలే ఉంటుందండి. నా దగ్గర లేదండి, మా వారు ఇప్పుడే అల్లం చట్నీ వేసేసారు మొత్తం, నేను చూసుకోలేదు, లేదంటే వేసేదాన్ని. ఇప్పుడు చూసారు కదా, సేమియా అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసాను కదా. ఇప్పుడు ఇలా మొత్తం ఇలా కలిపేసేసి, ఇప్పుడు నేనైతే దీని మీద మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచేసాం అనుకోండి,
మన సేమియా ఉప్మా అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకా దాన్ని పెద్దగా చేసే పని కూడా ఏమీ లేదండి. ఫాస్ట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యిద్ది అంటే అదైతే ఈ సేమియా ఉప్మానేనండి. నేనైతే ఒంట్లో అసలు ఓపిక లేనప్పుడు నైట్ మ్యాక్సిమం సేమియా ఉప్మా చేసి పెడతాను. అస్సలు ఇంట్లో పేచి పెట్టకుండా తింటారండి పిల్లలైతే మాత్రం, వాళ్ళకి అంత ఇష్టం అనమాట. అందుకని ఈరోజు కూడా నేను ఇంకొక వీడియో చేయాలి, అందుకోసం అని చెప్పేసి నేను ఫాస్ట్గా అయిపోయిద్ది అని ఈ సేమియా ఉప్మా చేసేస్తున్నాను. 2 నిమిషాలు అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కనుక కదిలించకుండా ఉంచామనుకోండి, మనకి కొంచెం ఇప్పుడు మనం మూత పెట్టి బాయిల్ చేస్తాం కదా, కొంచెం తేమగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, ఆ కొంచెం ఉన్న తేమ కూడా చక్కగా సేమియా పీల్ చేసుకొని మనకి సేమియా ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇదేనండి ట్రిక్, ఇంకేం ఉండదు. నేనైతే ఇలానే చేస్తాను, చాలా సింపుల్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకేనా, చూసారు కదండి, కనిపిస్తుందా? చూసారా మన సేమియా ఉప్మా అయితే ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో కదా. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ అండి. కొంచెం సేమియా అనేది కొంచెం పక్కన ఉంచేసుకొని మనం సేమియా ఉప్మా చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా వాటర్ ఎక్కువైనా కానీ మనం సేమియా అనేది అందులో వేసేసుకుంటే కవర్ అయిపోతుంది. లేదు కొంచెం వాటర్ ఎక్కువైంది అనిపిస్తే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, సూజీ రవ్వ, అది కూడా ఒక 2-3 స్పూన్లు కనుక వేసేసామనుకోండి, మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. అందులో ఉన్న తడంతా ఆ బొంబాయి రవ్వ అనేది పీల్చేసుకునేది అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చండి. దీనికోసం కొలతలు అనేది కొలిచేసి మళ్ళీ దాన్ని చూసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చాలా చేస్తూ ఉంటారండి. నేనైతే ఇంట్లో సింపుల్గా ఇలానే చేస్తాను. అదే మామూలుగా మన అమ్మ చేతి కమ్మని రుచులు ఛానల్లో చూపించాలి అంటే పక్కాగా నేను గ్లాస్ అన్నీ పెట్టి చూపించేదాన్ని, కానీ ఇది నేను మామూలుగా ఇంట్లో చేశానండి. అదే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వంట చేయాలి అంటే పద్దాకల కొలతలే కొలుచుకొని మనం చేయాలి అంటే ఎన్ని రోజులు చేస్తాను చెప్పండి? అటో ఇటో అవుతుంది. కొంచెం ఎక్కువైంది అనుకోండి బై మిస్టేక్, రెండోసారి కరెక్ట్గా వేసేసుకుంటాం, అంతే కదా. అంటారు కదా, డాక్టర్ గారేనంట ఒకరిని ఇద్దరిని చంపేయకుండా డాక్టర్ అవ్వలేదంట. అలాంటిది మన వంటల్లో మనం ఎంత చెప్పండి. అలాంటప్పుడు కొంచెం ఎక్కువైనప్పుడు బొంబాయి రవ్వ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకేనా, టేస్ట్ చేద్దామా? చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నిజం చెప్పమంటారా, ఇందులోకి అల్లం ఇందాక చెప్పాను కదా, ఆ అల్లం కూడా పడుంటే సూపర్ ఉండేదండి అసలు మన ఉప్మా అయితే మాత్రం. నాకైతే దాని లోటు తెలుస్తుంది ఇందులో. ఓకేనా, మీరు చేసుకునేటప్పుడు కొంచెం అల్లం కూడా సన్నగా కట్ చేసి వేసుకొని చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, అందరికీ గుడ్ నైట్ అండి.